తెలంగాణ ప్రభుత్వం అయితే భారీ డీల్స్ ఓకే చేసుకుంటూ దూసుకుపోతోంది. 3 రోజులు 13 సంస్థలు, 1,50,000 కోట్ల పెట్టుబడులు, ఆల్ టైమ్ రికార్డ్ మాదే అంటోంది టీం రేవంత్. ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులు రికార్డును 16 ప్రముఖ కంపెనీలు సుమారు 1,78 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. 4 రోజులుగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ టీం ఇప్పటి వరకు రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 1,35,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. గత ఏడాది పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు రాగా ఈ ఏడాది 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. 16 సంస్థలు, 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు, దాదాపు 50,000 ఉద్యోగాలు. ఇది దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు. దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. 16 ప్రముఖ కంపెనీలు సుమారు 1,78,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది.